మనం ఒక పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నామనుకోండి, ముందుగా ఏం చేస్తాం? వెంటనే ఇటుకలు, సిమెంట్ వేసి మొదలుపెట్టాం కదా. ముందొక ప్లాన్ గీసుకుంటాం, ఒక బ్లూ ప్రింట్. సేమ్ అదే లాజిక్ డేటాబేస్ల ప్రపంచంలో కూడా వర్తిస్తుంది. ఈ రోజు మనం డేటాబేస్ల కోసం అలాంటి ఒక బ్లూ ప్రింట్ను ఎలా గీయాలో తెలుసుకోబోతున్నాం. ఒక పెద్ద లైబ్రరీని ఊహించుకోండి. వేల పుస్తకాలు, వందల మంది సభ్యులు, సిబ్బంది. అబ్బో, ఎంత సమాచారం! ఇదంతా గందరగోళం లేకుండా ఎలా మేనేజ్ చేయగలం? ఏ పుస్తకం ఎక్కడుంది, ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తిరిగివ్వాలి, ఇవన్నీ ఎలా ట్రాక్ చేయాలి? తలుచుకుంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదూ. అయితే ఈ పెద్ద సవాలుకు ఒక సింపుల్ సమాధానం ఉంది. అదే ఎంటిటీ రిలేషన్షిప్ రేఖాచిత్రం, లేదా సింపుల్గా ఈఆర్ డయాగ్రామ్. ఇది ఒక ఆర్కిటెక్ట్ గీసిన బ్లూ ప్రింట్ లాంటిదనమాట. మన డేటాని ఎలా ఆర్గనైజ్ చెయ్యాలో, ఎలా కట్టాలో ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. సరే, మరి మొదటి భాగంలోకి వెళ్దాం. డేటాబేస్ బ్లూ ప్రింట్. అసలు ఈ ఈఆర్ మోడల్ అంటే ఏంటి? ఇది మన లైబ్రరీ సమస్యను పరిష్కరించడంలో మనకు ఎలా హెల్ప్ చేస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. ఈ ఈఆర్ మోడల్ను 1976లో పీటర్ చెన్ అనే ఆయన ప్రతిపాదించారు. అప్పట్నుండి ఇది డేటాబేస్ డిజైన్కు ఒక పునాదిలా మారింది. దీని గొప్పతనమేంటంటే, మన మైండ్లో ఉన్న కాంప్లెక్స్ ఐడియాలన్నిటినీ పేపర్ మీద ఒక సింపుల్ విజువల్ డయాగ్రామ్గా మార్చగలదు. ఈ ప్లాన్ చేతిలో ఉంటే ఇక అసలు డేటాబేస్ను కట్టడం చాలా సులభమవుతుంది. ఒక బ్లూ ప్రింట్లో గోడలు, తలుపులు, కిటికీలు ఇలా వేర్వేరు భాగాలుంటాయి కదా. అలాగే ఈఆర్ డయాగ్రాంలో కూడా కొన్ని ప్రాథమిక నిర్మాణ అంశాలు, అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొట్టమొదటిది ఎంటిటీ. సింపుల్గా చెప్పాలంటే, మన డేటాబేస్లో మనం దేని గురించైతే మాట్లాడుకుంటున్నామో అదే ఎంటిటీ. ఇది మన డయాగ్రాంలో మెయిన్ క్యారెక్టర్ లాంటిది, ఒక నౌన్ అనుకోవచ్చు. మనం దీన్ని ఒక దీర్ఘచతురస్రంతో, అంటే ఒక రెక్టాంగిల్తో చూపిస్తాం. ఉదాహరణకు, మన లైబ్రరీ సిస్టంలో మనం వేటి గురించి సమాచారం దాచుకోవాలి? పుస్తకాల గురించి, మెంబర్స్ గురించి, లైబ్రరియన్ల గురించి. కరెక్టే కదా? సో, పుస్తకం, సభ్యుడు, లైబ్రరియన్ ఇవన్నీ మన ప్రధాన ఎంటిటీలన్నమాట. ఓకే, ఎంటిటీలు ఉన్నాయి, కానీ వాటి గురించి వివరాలెలా? అక్కడే అట్రిబ్యూట్స్ వస్తాయి. ఇవి ఆ ఎంటిటీ యొక్క లక్షణాలు, అంటే వాటిని వర్ణించే అడ్జెక్టివ్స్ అనుకోవచ్చు. పుస్తకం అనేది ఎంటిటీ అయితే దాని టైటిల్ ఏంటి, దాని ఆథర్ ఎవరు, ఇవన్నీ అట్రిబ్యూట్స్. వీటిని మనం ఓవల్ షేప్తో చూపిస్తాం. ఈ అట్రిబ్యూట్స్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ రకాలున్నాయి. మొదటిది కీ అట్రిబ్యూట్. ఇది చాలా స్పెషల్. ప్రతి ఎంటిటీని యునీక్గా గుర్తుపట్టడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకు బుక్ ఐడి. తర్వాత కాంపోజిట్ అట్రిబ్యూట్, అంటే ఒకదాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టొచ్చు. పేరుని మొదటి పేరు, చివరి పేరుగా విడగొట్టినట్టు. ఇక మూడోది మల్టీవాల్యూడ్ అట్రిబ్యూట్, అంటే ఒకే అట్రిబ్యూట్కి చాలా విలువలుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెంబర్కి 2-3 ఫోన్ నంబర్లు ఉండొచ్చు కదా, అదన్నమాట. ఓకే, మన దగ్గర ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ ఉన్నాయి. ఎంటిటీలు, వాటి గుణాలు అన్నీ రెడీ. మరి వీటిని కలపాలి కదా. అవి ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయో, వాటి మధ్య ఉండే సంబంధాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కనెక్షన్నే మనం రిలేషన్షిప్ అంటాం. మన డయాగ్రాంలో ఇవి వర్బ్స్ లాంటివి, అంటే రెండు ఎంటిటీల మధ్య ఏం జరుగుతుందో చెప్పే యాక్షన్ వర్డ్. ఒక సభ్యుడు పుస్తకాన్ని తీసుకుంటాడు అంటాం కదా, ఆ తీసుకుంటాడు అనేది రిలేషన్షిప్. దీన్ని మనం డైమండ్ షేప్తో చూపిస్తాం. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఒక సభ్యుడు, పుస్తకం, ఈ రెండు ఎంటిటీలను తీసుకుంటాడు అనే రిలేషన్షిప్ ఎలా కలుపుతోందో. అలాగే ఒక లైబ్రేరియన్ అనే ఎంటిటీ లైబ్రరీని నిర్వహిస్తాడు. ఈ సంబంధాలే మన డేటాబేస్కు అసలైన అర్థాన్ని, ప్రాణాన్ని ఇస్తాయి. అయితే ఈ రిలేషన్షిప్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటినే కార్డినాలిటీ అంటారు. ఇది చాలా ముఖ్యం. అంటే ఒక సభ్యుడు ఎన్ని పుస్తకాలు తీసుకోవచ్చు? 1, 2, చాలా. ఒక పుస్తకాన్ని ఒకేసారి ఎంతమంది సభ్యులు తీసుకోవచ్చు? ఇలాంటి నియమాలను కార్డినాలిటీ సెట్ చేస్తుంది. సాధారణంగా 3 రకాల కార్డినాలిటీలుంటాయి. ఒకటి 1-to-1, అంటే ఒక అడ్మిన్ ఒకే లైబ్రరీని మేనేజ్ చేయడం లాంటిది. తర్వాత 1-to-many, ఇది చాలా కామన్. ఒక సభ్యుడు చాలా పుస్తకాలను తీసుకోవచ్చు. ఇక మూడోది many-to-many, అంటే చాలా మంది రచయితలు కలిసి చాలా పుస్తకాలు రాయడం. సరే, 4వ భాగంలోకి వచ్చేసాం. ఇప్పుడుదాకా థియరీ చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసే టైం వచ్చింది. మనం నేర్చుకున్నవన్నీ కలిపి మన లైబ్రరీకి ఒక చిన్న సింపుల్ ఈఆర్ డయాగ్రామ్ గీసేద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా మనం మొదటి ఎంటిటీ పుస్తకం తీసుకుందాం. తరువాత రెండో ఎంటిటీ సభ్యుడు తీసుకుందాం. ఫైనల్గా ఆ రెండింటి మధ్య ఒక కనెక్షన్, అంటే సంబంధాన్ని ఏర్పరుద్దాం. అంతే. మన ఫస్ట్ ఎంటిటీ పుస్తకం. ప్రతి పుస్తకానికి ఒక యూనిక్ బుక్ ఐడి ఉండాలి కదా, అది మన కీ అట్రిబ్యూట్. దానితో పాటు దాని టైటిల్, ఆథర్, ఇంకా చాలా ముఖ్యంగా అది లైబ్రరీలో అందుబాటులో ఉందా లేదా అనే స్థితి కూడా మనకు కావాలి. ఇక మన రెండో ఎంటిటీ సభ్యుడు. బుక్లాగే ప్రతి మెంబర్ని యూనిక్గా గుర్తించడానికి ఒక మెంబర్ ఐడి ఉండాలి. దాంతోపాటు వాళ్ల పేరు, అడ్రస్, కాంటాక్ట్ నంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు అసలైన మ్యాజిక్. ఈ రెండింటినీ కలుపుదాం. సభ్యుడు అనే ఎంటిటీ పుస్తకాన్ని జారీ చేస్తుంది లేదా తీసుకుంటుంది.
ఇదే మన రిలేషన్షిప్. ఇక్కడ రూల్ ఏంటి అంటే కార్డినాలిటీ. ఒక సభ్యుడు చాలా పుస్తకాలు తీసుకోవచ్చు. సో ఇది 1 to many రిలేషన్షిప్. చూసారా మన చిన్న బ్లూ ప్రింట్ రెడీ. 5వ చివరి భాగం. సరే, ఇంత కష్టపడి ఈ బ్లూ ప్రింట్ గీశాం, దీనివల్ల ఉపయోగమేంటి? అసలు ఈ ఈఏఆర్ మోడల్ ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఈ బ్లూ ప్రింట్ మన పనిని చాలా ఈజీ చేస్తుంది. ఎంత పెద్ద డేటాబేస్ అయినా సరే దాని స్ట్రక్చర్ మొత్తం మనకు క్లియర్గా కళ్ల ముందు కనిపిస్తుంది. డేటాలో తప్పులు జరగవు, ఒకే సమాచారాన్ని పదే పదే స్టోర్ చేసే అవసరం ఉండదు. అన్నిటికన్నా ముఖ్యంగా డేటాబేస్ క్రియేట్ చేసే డెవలపర్స్కి ఇదొక క్లియర్ రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. చూసారు కదా, ఒక ఈఆర్ డయాగ్రామ్ అనేది సమాచారాన్ని ఒక పద్ధతిలో పెట్టడానికి ఎంత పవర్ఫుల్ టూలో. ఒక క్షణం ఆలోచించండి. ఈ డేటాబేస్లో టెక్నాలజీ పక్కన పెడితే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మన జీవితంలో ఇలాంటి ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఉంటే ఎంత బావుంటుందో. అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి కావచ్చు, లేదా ఒక సిటీ ప్లానింగ్కి